సారీ చూద్దాం. పట్టు సిల్క్లోనే మరొక కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. చాలా డీసెంట్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కట్టుకున్నప్పుడు కూడా ఎంతో మనకు డిఫరెంట్ స్టైల్లో మనకు కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చాలా రేర్గా ఉంటాయి. మనకు బార్డర్ చూసుకుంటే కనుక డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నామండి. 8 to 10 ఇంచెస్ వరకు బార్డర్ తీసుకున్నాము. మధ్యలో చూసుకుంటే కనుక శారీ మిడిల్ పార్ట్లో ఎలాంటి మోటివ్స్ బూటీస్ మనం హైలైట్ చేసామో అవే మోటివ్స్ అనేది మనకు బార్డర్లో కూడా తీసుకున్నాము. అలాగే బ్లాక్ కలర్ ఫినిషింగ్ అనేది కూడా మనం ఇచ్చాము. శారీలో మిడిల్ పార్ట్ మొత్తం కూడా చూసుకుంటే మనకు ఆరెంజ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న మోటివ్స్ వచ్చాయండి. శారీ మొత్తం కూడా త్రూఅవుట్ ద మోటివ్స్తో మనం హైలైట్ చేయడం వల్ల ఇక్కడ కూడా శారీ అనేది ప్లెయిన్గా కనిపించదు. అవుట్ సైడ్ బార్డర్ కూడా మనం చూసుకుంటే కనుక డార్క్ గ్రీన్ కలర్తో మనం తీసుకున్నామండి. దానిపైన అగైన్ మనం బ్లాక్ కలర్ తీసుకున్నాము. అలాగే ఆరెంజ్ కలర్ పింక్ కలర్తో మనము చాలా చక్కగా బ్రైట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చాము. శారీ పళ్ళు చూసుకుంటే మనకు డార్క్ గ్రీన్ కలర్ పైన బ్లాక్ కలర్తో ఫినిషింగ్ తీసుకున్నాము. శారీ మధ్యలో ఏవైతే మోటివ్స్ మనం హైలైట్ చేసామో అవే మోటివ్స్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల శారీ లుక్ అనేది ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది. శారీలో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు బ్లాక్ తీసుకున్నాము. అలాగే శారీ మిడిల్ పార్ట్లో ఏవైతే మోటివ్స్ బూటీస్ వచ్చాయో ఆ బూటీస్ని మనం కంటిన్యూ చేసాము. కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనం బ్లౌజ్ని స్టిచ్ చేయించుకుంటే కనుక ఎంతో చక్కగా కనిపిస్తుంది. చాలా మోడర్న్గా కూడా కనిపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సిల్క్ శారీస్ అనేది ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. ఆ శారీస్లో కూడా మనం డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. మరి ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్. మన విఘ్నేశ్వర సిల్క్స్లో ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి 1636 మాత్రమే.